వారసుల్ని మనం చాలా సార్లు వింటూ ఉంటాము. కానీ నట వారసురాలిగా మన ముందుకు వస్తున్నటువంటి ఐశ్వర్య అర్జున్ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నమస్కారం. సీతా పయనం నా ఫస్ట్ ఫిల్మ్. నా పేరు ఐశ్వర్య ఫస్ట్లీ. అండ్ ఈ మూవీతో నేను ఇంట్రడ్యూస్ అవుతున్నాను టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక భాగ్యం నాకు. అండ్ ఈ ఫిల్మ్లో ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఫిల్మ్ వెన్ ఐ లుక్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఐ ఫీల్ ద ఫిల్మ్ చోజ్ టైటిల్ అవ్వచ్చు, కాస్ట్, క్రూ అందరూ వచ్చి ఐ థింక్ ఇట్ వాస్ చోజన్ బై ద ఫిల్మ్. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్లాడ్ టు బీ ప్లేయింగ్ సీత ఈ ఫిలింలో. అండ్ మీరు చూసినట్టు సూపర్ టీమ్ ఉంది ఈ ఫిలింలో. అండ్ చాలా చాలా గొప్ప యాక్టర్స్తో పని చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు అర్జున్ గారు. అండ్ ప్రకాష్ రాజ్ సార్ ఉన్నారు. ప్రకాష్ రాజ్ సార్తో, సత్యరాజ్ సార్తో, కోవై సర్లా మ్యామ్ సార్ అండ్ సిరి, everybody, even the technical team, Anup Rubin sir has created a beautiful album. And అది మీరే చూస్తారు, అన్ని సాంగ్స్ అంత బాగుంది. అండ్ చంద్రబోస్ sir, I love your songs and thank you so much for being a part of this movie. అండ్ హ్యావ్ ఐ లెఫ్ట్ అవుట్ ఎనీవన్? ధ్రువ వచ్చి ఒక క్యామియో చేశారు. ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఈ ఫిలిం తో నాకు ఒక చైల్డ్హుడ్ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. అది నేను నా నమ్మకం ఏంటంటే ఐఎమ్ మై ఫాదర్స్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అని నా నమ్మకం. అండ్ ఈ ఫిలింలో నేను స్క్రీన్ షేర్ చేశాను. హీ ప్లేస్ గిరి. అండ్ ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. చాలా సరియల్గా ఉండింది నాకు. అండ్ ఈ ఫిలిం ఈజ్ మై సెకండ్ ఫిల్మ్ విత్ మై ఫాదర్ అండర్ హిస్ డైరెక్షన్. అండ్ ఫస్ట్ ఫిలిం నేను కన్నడ ఫిలిం చేశాను, చాలా ఈజీగా ఉండింది. బట్ ఈ ఫిలిం నాకు చాలా చాలా ఈజీగా ఉండింది. ఐ అండర్స్టూడ్ హిస్ వర్కింగ్ స్టైల్. అండ్ చాలా మంది కొత్త టాలెంట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ లైక్ హీ సెడ్, నా కోసం ఫిలిం స్టార్ట్ చేశారు అని చెప్పారు. బట్ ఐ ఫీల్, ఐ బిలీవ్ దట్ హీ రియలీ బిలీవ్స్ ఇన్ మీ యాజ్ అన్ యాక్టర్. అండ్ పిల్లల కోసం ఏమైనా చేస్తారు, బట్ హిస్ బిలీఫ్ ఇన్ మీ గోస్ బియాండ్ దట్. ఐ బిలీవ్ దట్. సో ఫర్ దాట్ హీ విల్ ఆల్వేస్ బీ మై గురు. సో యాక్షన్ కింగ్ అర్జున్ గారు నేను ఎప్పుడు ఒక గురుగా భావిస్తాను. అండ్ కమింగ్ టు అవర్ స్పెషల్ గెస్ట్ సుకుమార్ సార్, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్. అండ్ రంగస్థలం చాలా సార్లు చూశాను. పుష్ప గురించి అందరికీ తెలుసు. అండ్ ఐఎమ్ వన్ అమంగ్స్ట్ ద మెనీ వెయిటింగ్ ఫర్ పుష్ప 3 ఒకవేళ ఉంటే. అండ్ మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉప్పి సార్, మై ఫేవరెట్ ఉప్పి సార్. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక పిచ్ ఫ్యాన్. అండ్ లైక్ ఎప్పుడెప్పుడు నేను ఉప్పి సార్ని చూస్తానో నా 4th స్టాండర్డ్ ఐషు బయటకు వచ్చేస్తుంది. ఐఎమ్ గాడ్ ఈస్ గ్రేట్. ఐ అగ్రీ. అది నాకు ప్రతి ఒక్క డైలాగ్ గుర్తుంది, ప్రతి ఒక్క బీజిఎం గుర్తుంది. ఏ ఫిలిం నేను ఒక 100 సార్లు చూసాను. అండ్ ఐ ఫీల్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ మేకర్స్. హీ డిఫైన్స్ ఆర్ట్ నాకు. అండ్ సార్, ఐఎమ్ సో హంబుల్డ్ బై యువర్ ప్రెజెన్స్ టుడే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు టాకింగ్ అబౌట్ గురూస్, ఐ వుడ్ ఆల్సో లైక్ టు రిమెంబర్ కే విశ్వనాథ్ గారు. నాకు ఒక అవకాశం వచ్చింది. ఐ యాక్టెడ్ విత్ హిమ్ ఇన్ మై కన్నడ ఫిల్మ్. అండ్ హీ ప్లేడ్ మై గ్రాండ్ ఫాదర్. సో అప్పటి నుంచి ఐ సీ అ గ్రాండ్ ఫాదర్ ఇన్ హిమ్. అండ్ వీ వర్ బ్లెస్డ్ దట్ ఈ ఫిలిం స్టార్ట్ చేసిన తర్వాత సార్ ది బ్లెస్సింగ్స్ మనకి వచ్చింది. అండ్ ఐఎమ్ షూర్ హీల్ బీ హ్యాపీ టుడే. అండ్ ఆల్సో వెరీ 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 స్పెషల్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు. సో మన ఫిలింకి బ్లెస్ చేశారు వచ్చి. లైక్ అప్పా సార్, చాలా సర్ప్రైజింగ్గా ఉండింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రియలీ హోప్ ఐ డోంట్ లెట్ మై ఫాదర్ డౌన్. నా కోసం ఫిలిం చేశారు. బట్ నిరంజన్, సారీ ఐ ఫర్గాట్ అబౌట్ హిమ్. అమంగ్స్ట్ ఆల్ ద బిగ్ నేమ్స్, నిరంజన్ వాజ్ అ వండర్ఫుల్ కో-స్టార్. అండ్ మనం ఇద్దరు డెబ్యూ చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ. అండ్ చూస్తే అలాగుండదు, చాలా ప్రొఫెషనల్, చాలా చాలా సెట్కి వస్తే ఓన్లీ క్యారెక్టర్లో ఉంటారు. నో హ్యాసిల్స్, నో డ్రామా. అండ్ చాలా బాగుండింది వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ గ్రేట్ కో-స్టార్. సో ఐ హోప్ ఐ నాట్ ఫర్గాటెన్ ఎనీవన్. థ్యాంక్ యూ. అండ్ మీరందరూ తెలుగు ఆడియన్స్ మీ సపోర్ట్ ఉండాలి. I've done my best. We've done our best. I hope you like the teaser and please support us. Thank you.